నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు కృష్ణకుమార్. న్యూస్లో ముందుగా హెడ్లైన్స్. డీజీ స్థాయి అధికారిని జైల్లో పెట్టడం దారుణం. మాజీ ఎంపీ ఉండపల్లి అరుణ్ కుమార్ విస్మయం. రివర్ ఫ్రంట్తో రూపురేఖలు మారనున్నాయి. 9వ డివిజన్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి పర్యటన. బ్రాహ్మణుల సంక్షేమానికి అభివృద్ధికి కృషి చేస్తా రాష్ట్ర అధ్యక్షుడు కోనూరు సతీష్ శర్మ వెల్లడి. మౌలిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యత. రూరల్ గ్రామాల్లో ఎమ్మెల్యే గోరంట్ల పర్యటన. లాల చెరువులో ఉచిత మెగా మెడికల్ క్యాంపు సందర్శించిన ఎమ్మెల్సీ సోము, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే, చాలామంది ఐపీఎస్ ఐఏఎస్లు నాకు స్నేహితులుగా ఉన్నారని, అందులో పిఎస్ఆర్ ఆంజనేయులు ఒకరని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఆయనను అరెస్టు చేసి జైలుకు పంపిన తరువాత చూడటానికి వెళ్ళినట్టు స్థానిక ధర్మంచెర కమ్యూనిటీ హాల్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ, ఒక డీజీ స్థాయి అధికారిని జైల్లో పెట్టడం ఇదే ఫస్ట్ టైం అని, ఇలాగైతే భవిష్యత్తులో పోలీస్ వ్యవస్థ పనితీరు తీవ్ర ప్రశ్నార్థకమవుతుందని వ్యాఖ్యానించారు. జగన్ తప్పు చేస్తే జగన్ని జైల్లో పెట్టాలే కానీ పోలీసులను జైల్లో పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఒక ముంబై నటి తనపై రేప్ జరిగిందని, ఆ కేసులో ఉన్న పారిశ్రామికవేత్త సహకారంతో తనను కోర్టుకి హాజరు కాకుండా ఈ విధంగా జగన్ ప్రభుత్వం నిర్బంధించిందని చెప్పారని ఆయన తెలిపారు. ఇష్యూ ఇది నిజంగా రేప్ జరిగితే, రేప్ విక్టిమ్ని ఇలా చేయగలిగితే ఎందుకంటే ఇంక ప్రభుత్వాలు, అది జగన్ ప్రభుత్వం అని చంద్రబాబు ప్రభుత్వం అని, అలా ఈయన మన పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేశారు. వకీల్ సాబ్ చూసారా? అందులో ఏంటి కన్సెంట్. ఎవరైనా సరే అమ్మాయి రెగ్యులర్గా బ్రోతల వృత్తిలో ఉన్న అమ్మాయి అయినా సరే అతను బుక్ చేసుకుని డబ్బులు పే చేసి తీసుకెళ్ళి సెక్స్ కోసం అని పట్టుకెళ్ళిన అమ్మాయి అయినా సరే కన్సెంట్ లేదు అంటే కుదరదు. అదే జడ్జిమెంట్. అందులో అదే ఈయన పవన్ కళ్యాణ్ గారు వాదించాడు. నిజం అది కరెక్ట్, లాలో కరెక్ట్. అది భార్య అయినా సరే కన్సెంట్ లేదు అంటే తీసుకెళ్ళి రేప్ కేసు కింద బుక్ చేసి లోపలేస్తారు. అది లా. మామూలుగా అన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పోలరైజేషన్ వచ్చింది. ఐపీఎస్లో ఒక గ్రూపు తెలుగుదేశం, ఒక గ్రూపు వైసీపీ, అలా పోలరైజేషన్లో ఉన్నారు. కానీ ఇది ఆఫీసర్ల యూనియన్లు ఇవి కాదు, ఇది అసలు లీగల్ పాయింట్. ఇది మరి ఎందుకు రైజ్ చేయలేదో వాళ్ళు మొన్న కోర్టులో నాకు అర్థం కాల. కోర్టులో రైజ్ చేయాలి, అసలు ఎలా అరెస్ట్ చేస్తారండి అని. నువ్వు ఒకటి మాట మాత్రం జడ్జి గారు అన్న మాట ఒకటి, అప్పుడు హైకోర్టులో ఉన్నాడో జిల్లా కోర్టులో ఉన్నాడో ఎక్కడ ఉన్నాడో కానీ జడ్జి గారు ఒక మాట అన్నట్ట, ఒక కామెంట్ బెంచ్ మించి, అసలు మీరు కేసు చదివి తీసుకొస్తున్నారా అని. కేసు అంతా చదువుకుని తీసుకొస్తున్నారా? ఊరికే అరెస్టు తీసుకురావడం, రిమాండ్, ఎందుకంటే రొటీన్ అని అడిగారని చెప్పి చెప్పారు, ఎవడో పంపించాడు. సో డెఫినెట్గా దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఏ లార్జర్ డిబేట్. ఇలా చేయటం, వితౌట్ కోర్టు పర్మిషన్ తీసుకురావటం, పోలీసుల్ని ఒక రకంగా పార్టీ కార్యకర్తలుగా మార్చేసే ప్రయత్నం చేస్తే మామూలు జనం పరిస్థితి, ఏ పార్టీకి సంబంధం లేని జనం. ఇప్పటివరకు నాకు తెలిసి పోలీసు వ్యవస్థ మీద ఎన్ని రకాల విమర్శలు ఉన్నా, బ్యాడ్ కామెంట్స్ ఉన్నా, ఏమున్నా, వరల్డ్లో మోస్ట్ పవర్ఫుల్ పోలీస్ ఎవరు అంటే ఇండియన్ పోలీసే వరల్డ్లో. ఎందుకంటే వీళ్ళకున్న అధికారాలు ఎవరినైనా తీసుకెళ్ళి 24 hours లోపల వేసేయచ్చు. అలాంటి అధికారాలు ఉన్న పోలీసు. అధికారాలు అలా ఎందుకున్నాయంటే వాళ్ళు దుర్వినియోగం అనుకున్నట్టుగా జరగలేదన్నమాట. మనం ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరిని మనం వేయలేదుగా ఎప్పుడు. మన పోలీసు వాళ్ళు, అందులో మీరు జర్నలిస్టులు రోజు పోలీసుల మీద రాస్తుంటారు, అవి రాస్తుంటారు. మిమ్మల్ని పట్టుకెళ్ళి ఎప్పుడు ఎవరిని వేయలేదు కదా. ఈ మధ్యన వేస్తున్నారు. అది ఈ మధ్యన కూడా ఎవరిని వేస్తారంటే వాళ్ళ పార్టీకి వ్యతిరేకం జర్నలిస్టులు ఉంటే వేస్తారు. నగర ప్రజల 15 ఏళ్ల కళ నెరవేర్చేందుకు 8 కోట్లతో రివర్ ఫ్రంట్ పనులకు ఈ నెల 7వ తేదీన శంకుస్థాపన చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. 9వ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర నగర్లో 90 లక్షలతో నిర్మించనున్న రోడ్డు పనులకు ఆయన కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాజమండ్రిని టూరిజం హబ్గా తీర్చిదిద్దే క్రమంలో రివర్ ఫ్రంట్ పనులకు శ్రీకారం చుట్టామని, అప్పర్ ప్రామినేట్ ముందుగా చేస్తున్నామని, లోయర్ ప్రామినేట్ పనులకు ఇరిగేషన్ వారి నుంచి అనుమతి రావాల్సి ఉందని, వచ్చాక ఆ పని కూడా 14 కోట్లతో చేస్తామని, దీంతో మొత్తం 22 కోట్లతో రివర్ ఫ్రంట్ పూర్తవుతుందని ఆయన చెప్పారు. నెక్స్ట్ లెవెల్కు వెళ్లడం అంటే ఇది అని ఆదిరెడ్డి వాసు అన్నారు.
వైసీపీ హయాంలో వెంకటేశ్వర నగర్ రోడ్డుకు నిధులు మంజూరైనా అక్కడ తమ ఓటర్లు లేరనే తప్పుడు భావనతో కక్షపూరితంగా సంవత్సరాల తరబడి ఈ రోడ్డు వేయలేదంటూ విమర్శించారు. రాజమహేంద్రవరం సిటీలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. గత 5 సంవత్సరాలు మీరు చూసినట్లయితే అభివృద్ధి అనేది పరిమితంగా కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. అవసరమైన చోట చేయకుండా అనవసరమైన అన్నీ కూడా చేసుకుంటూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటూ వెళ్ళారు. ఉదాహరణకి ఈ రోజున 9th వార్డు వెంకటేశ్వర నగర్లో ఒక రోడ్డుకి ఈ రోజున శంకుస్థాపన చేయడం జరిగింది సుమారు 90 లక్షలతోటి. శాంక్షన్ అయిన రోడ్ని సంవత్సరాలుగా కాలయాపన చేస్తూ కేవలం కక్షపూరితంగా. ఏంటి కక్ష అంటే మాకు వాళ్ళు నచ్చరు, వాళ్ళు మా ఓటర్లు కాదు. ఓటర్లు అన్న వాళ్ళు ఎప్పుడు కూడా శాశ్వతంగా ఒక దగ్గర ఉండరు. వాళ్ళని ఆకర్షించుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే మీ ఓటర్లు అవుతారు. ఆ జ్ఞానం కూడా లేకుండా వైసీపీ వాళ్ళు కార్యక్రమాలు చేశారు. ఈ రోజున తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి అధికారంలో వచ్చిన తర్వాత ఈ 10 నెలల్లో సుమారు 100 కోట్ల పైన పనులు. 7వ తారీఖున ఈ నెల 7వ తారీఖున రాజమహేంద్రవరం ప్రజల యొక్క కళ. నేను ఎన్నికల ముందు చెప్పున్నాను, టూరిజం హబ్ కింద రాజమహేంద్రవరాన్ని తీర్చిదిద్దుతామని. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సతీష్ శర్మ నగర బ్రాహ్మణ సేవా సంఘం రాజమండ్రి అధ్యక్షుడు పుట్రేవు సూర్య వెంకట్రావు సారథ్యంలో టీ నగర్లో ఉన్న జూపూడి ఫంక్షన్ హాల్లో అభినందన సత్కార కార్యక్రమాన్ని చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు కోనూరు సతీష్ శర్మ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బ్రాహ్మణ కార్పొరేషన్ పునరుద్ధరించి చైర్మన్ను నియమించడంతో పాటు బ్రాహ్మణులకు మళ్లీ సంక్షేమ పథకాలు ప్రారంభించాలంటూ విజ్ఞప్తి చేశారు. గతంలో కూడా బ్రాహ్మణ జాతికి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబు నాయుడుదేనంటూ కొనియాడారు. డిసెంబర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అభినందన సత్కార సభ ఏర్పాటు చేసి సంఘీయుల క్షేమానికి, ఆర్థిక పురోభివృద్ధికి సహకరించాలని కోరుతామని చెప్పారు. సభకు అధ్యక్షత వహించిన పుట్రేవు సూర్య వెంకట్రావు మాట్లాడుతూ రాష్ట్రంలోని బ్రాహ్మణుల్లో ఐక్యత సాధించేందుకు కృషి చేస్తున్న సతీష్ శర్మ అపర చాణక్యుడని అభివర్ణించారు. 3 రోజుల క్రితమే జరిగింది. మరి అన్నవరం పట్టణానికి చెందినటువంటి ఏదైతే భారతదేశంలో అటు ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషను, ఇటు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య బీజం ఏర్పడినటువంటి ప్రాంతం రాజమహేంద్రవరం ప్రాంతం. ఏదైతే బిఎస్ఆర్ ఆంజనేయులు గారు తణుకు పట్టణంలో ఆ రోజు ఉన్నారో వారు స్థాపించినటువంటి సమాఖ్య మరి దినదినాభివృద్ధి చెందుతూ ఎందరో మహానుభావులు గతంలో అధ్యక్షులుగా దీనికి పనిచేసినటువంటి సందర్భం. మరి నేను అధ్యక్షుడిగా నాకంటే ముందు పెద్దలు దుర్గాప్రసాద్ గారు ఎంతో తన సమయాన్ని, విలువని, కాలాన్ని వెచ్చించి పనిచేస్తున్నారు. ఈ యొక్క సమాఖ్య ముఖ్య ఉద్దేశం, మోటివ్ ఒకటే. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో బ్రాహ్మణ జాతికి సంబంధించినటువంటి మహిళలు కానీ, యువత కానీ, ముఖ్యంగా విద్యార్థుల యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మరి చితికిపోయినటువంటి బ్రాహ్మణ సామాజిక వర్గ యొక్క ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మరి వారి యువతకు కూడా మంచి నైపుణ్యాభివృద్ధి జరగాలని రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే మా 2 సంవత్సరాల క్యాలెండర్లో ముఖ్యంగా విద్యార్థులకి ఈ యొక్క సాఫ్ట్వేర్ రంగంలో అవకాశాలు కల్పించే విధంగా ఈ సమాఖ్య కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుందని అదే బ్రహ్మగర్చంలో మన కోనూరు సతీష్ శర్మ మహాప్రస్థానాన్ని ప్రారంభిస్తూ ఈ కార్యక్రమానికి పూనుకొని ఏదైనా సరే త్యాగాన్ని చూపించాలి, బ్రాహ్మణ ఐక్యత సాగాలనే ఉద్దేశంతో వారు ప్రస్థానం ప్రారంభించారు. ప్రారంభించాలంటే ఆయన ప్రారంభం అలా ఎదిగి వైస్ ప్రెసిడెంట్ చేస్తూ మనకి రాష్ట్రం విడిపోయిన వచ్చేసేటప్పటికి బ్రాహ్మణ అంటే గౌరవం ఉంది, లోకువా ఉంది. ఎందుకంటే మనలో ఉండే భేషజాన్ని పోగొట్టుకోవాలి. భేషజాలను పోగొట్టుకుని మనం అంతా ఐక్యతగా ఉండి ఎన్ని సంఘాలున్నా ఇప్పుడు మన పెద్దలు చెప్పారు
ఈరోజు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్యలో మన సంఘాన్ని, నగర సంఘాన్ని కలుపుతున్నాం. అలాగే అన్ని సంఘాలు ఒకటే. నగర బ్రాహ్మణ్య సంఘం ఈ రోజు మాతో కలవడానికి సిద్ధపడినందుకు ఈ సభాముఖంగా ఆ సంఘంలో ప్రతి సభ్యుడికి కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాం. సేవ అనేటువంటి చేస్తున్నప్పుడు ఒక మనిషి ప్రయాణిస్తుంటే ఇంకో నలుగురు తోడైతే అది ఒక వారధి అవుతుంది. అదే ఒక 100 మంది వస్తే ఒక ఉద్యమం అవుతుంది. అదే ఒక 1000 మంది అయితే సునామీ అవుతుంది. మనం ఎప్పుడు కాపాడుకుంటామో వీటి ద్వారా గుడులు, గుడి మాన్యాలు కాపాడబడతాయి. ఇవాటి రోజున ఈ 2 వ్యవస్థలు అట్టడుగు వర్గాలకు వెళ్ళిపోయాయి. మనం ఎవరిని బ్రాహ్మణులు వేరే ఉద్ధరించక్కల్లా. ఎవరి బతుకు వాళ్ళు బతుకుతున్నారు, ఎవరి జీవనం వాళ్ళు సాగిస్తున్నారు. అర్చక పురోహితుల గురించి బాగా ఆలోచించండి. వాళ్ళు ఉంటేనే మన సంస్కృతి నిలబడుతుంది, మన యొక్క సాంప్రదాయం నిలబడుతుంది, మన బ్రాహ్మణ్యం నిలబడుతుంది. ఇదే 10 సంవత్సరాలు రావంటే ఎవరి బ్రాహ్మణుల వాడి కులమే ఉండదు, గుర్తుపెట్టుకోండి. గ్రామాల్లో ప్రజలకు మౌలిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యత కల్పించి పనులు పూర్తి చేస్తున్నామని కూటమి ప్రభుత్వం గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు సాయశక్తులా కృషి చేస్తుందని రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. తొర్రేడు గ్రామంలో నూతనంగా నిర్మించిన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అలాగే గ్రామంలో 81 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైన్లు, వెంకటనగరం గ్రామంలో 29 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లు, ధవళేశ్వరం గ్రామంలో 77 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. అలాగే ధవళేశ్వరం గ్రామంలో 3,01 లక్ష రూపాయలతో వాటర్ ట్యాంకులు నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. గోరంట్ల మాట్లాడుతూ తొర్రేడు గ్రామంలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమని, గ్రామంలో 81 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైన్స్ ప్రారంభోత్సవం చేసుకున్నామని, మరిన్ని పనులు చేసేందుకు అంచనాలు సిద్ధం చేశామని అన్నారు. స్థానిక లాలా చెరువు సూర్య నమస్కారాల పార్కులో సహృదయ ఫౌండేషన్, మదర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మరకుర్తి రవి యాదవ్, వారి సోదరులు మరకుర్తి దుర్గా యాదవ్ జయంతిని పురస్కరించుకొని మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ వైద్య శిబిరానికి పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. మదర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు రోగులను పరీక్షించి అవసరమైన వైద్య పరీక్షలు చేయించి మందులు ఉచితంగా అందజేశారు. ఈ శిబిరాన్ని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, పలువురు కూటమి నాయకులు సందర్శించారు. ఈ శిబిరం నిర్వహించిన మరకుర్తి రవి యాదవ్, మరకుర్తి కుమార్ యాదవ్లను అభినందించారు. స్వచ్ఛంద సేవా సంస్థలు నిర్వహిస్తున్న ఇటువంటి మెగా వైద్య శిబిరాలను పేద మధ్యతరగతి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలంటూ కోరారు. ఇటువంటి కార్యక్రమాలను భవిష్యత్తులో మరిన్ని నిర్వహించాలంటూ ఆకాంక్షించారు. మరకుర్తి దుర్గా యాదవ్ 4వ జయంతి, అంటే 44వ జయంతి కాదు, అతను చనిపోయి 4 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి ఈ జయంతి సందర్భంగా సహృదయ ఫౌండేషన్ మరియు మదర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం స్థానిక 50 వార్డు లాలా చెరువు జంక్షన్లో సూర్య నమస్కారాల పార్కులో నిర్వహించడం జరిగింది. ఎంతో ఘనంగా జరుగుతుంది. ప్రతి కార్యక్రమం మార్నింగ్ 9 నుంచి స్టార్ట్ అయింది. అందరూ వచ్చి, నాయకులు అందరూ వచ్చి విష్ చేయడం, ఇక్కడ ఉన్న పరిస్థితులను చూసి వాళ్ళు అప్రిషియేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది మాకు. ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి సహకరించిన స్నేహ బృందానికి, అలాగే సహచరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, ఈరోజు మే 5వ తారీఖున
మర్కుర్తి దుర్గా యాదవ్ పుట్టినరోజు సందర్భంగా సహృదయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మదర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రోత్సాహంతో భారీ మెగా మెడికల్ క్యాంప్ని నిర్వహించడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ క్యాంప్ని ఆదరించారు. ప్రతి ఒక్క పేదవాడు కూడా వచ్చి వైద్యం తీసుకోవటం కానీ మందులు తీసుకెళ్ళటం కానీ చాలా బాగా జరుగుతుందని చెప్పి ఆశాభావంతో భగీరథుని జీవితం నుంచి మనం స్ఫూర్తి పొందాలంటూ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పిలుపునిచ్చారు. కలెక్టరేట్లో భగీరథ మహర్షి జయంతి వేడుకలలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పలువురు అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దివి నుంచి భూమికి గంగను తీసుకొని రావాలన్న భగీరథుని లక్ష్యం చిత్తశుద్ధి కఠోర సాధన ద్వారానే సాధ్యమయ్యిందంటూ చెప్పారు. భగీరథుని జీవితం నుంచి ప్రతి ఒక్కరూ స్ఫూర్తి పొందాలన్న ఉద్దేశంతో ఆయన జయంతి వేడుకలను జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. గంగను దివి నుంచి భూమికి తీసుకురావాలన్న లక్ష్యాన్ని చిన్నతనంలోనే నిర్దేశించుకొని నిరుత్సాహపడకుండా ప్రయత్నించి సఫలీకృతమయ్యారని అన్నారు. వయస్సు చిన్నదైనా లక్ష్యం పెద్దది అని, అయినా అకుంఠిత దీక్షతో అనుకున్న లక్ష్యాలను సాధించిన వ్యక్తి భగీరథుడని ఆమె అన్నారు. సో నేను చెప్పడానికి ఒక కథలా ఉన్నా లేకపోయినా ఒక వ్యక్తి సక్సెస్లా ఉన్నప్పటికీ దాని ద్వారా మన అందరం కూడా స్ఫూర్తి పొందాలి. మనం ఏ చిన్న విషయానికైనా ఈరోజు అవ్వదు. వర్షం పడుతుంది కదా బయటికి వెళ్ళాం, లేకపోతే కొంచెం కష్టం వచ్చినా లేకపోతే చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కూడా మనం ఫైట్ చేయడాన్ని విడిచిపెట్టేస్తాం. సో అది మనము ఫైట్ చేయటం లేదు, మనలో లోపం ఉంది అని మనం ఎప్పుడూ అనుకోము, సర్కమ్స్టెన్సెస్ లోపం అని మనం అనుకుంటాం. సో మనల్ని ఎదుటి వాళ్ళు ఏదో ఆపుతున్నారు, మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనల్ని ఏదో ఆపుతున్నాయి మనం ఎదగడానికి అని ఒక నమ్మకము, ఒక బిలీఫ్తో మన జీవితాన్ని గడిపేస్తూ ఉంటాం. కానీ పరిస్థితుల్ని ఎదుర్కొనే శక్తి నాలో ఉంది, పరిస్థితుల్ని దాటి సాధించగలిగే శక్తి నాలో ఉంది అని చాలా తక్కువ మంది అనుకుంటారు. అలా అనుకున్న వాళ్ళే చరిత్రలో ఇలా ఉంటారు. నిజమైన నివాళులు ఇస్తూ మనల్ని మనం అభివృద్ధి చెందేటట్టుగా చేస్తాం. సో ఈ మంచి అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మరొకసారి భగీరథ జయంతి శుభాకాంక్షలు. చిన్నపిల్లల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉన్న పోలీసు స్పోర్ట్స్ కాంప్లెక్స్లో తూర్పుగోదావరి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం నుంచి పోలీస్ సిబ్బంది పిల్లలకు సమ్మర్ స్పోర్ట్స్ కోచింగ్ క్యాంపును జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ సమ్మర్ స్పోర్ట్స్ కోచింగ్ క్యాంపును జిల్లా పోలీసులందరూ సద్వినియోగం చేసుకుని తమ పిల్లల్లో నైపుణ్యత పెంపొందించాలని అన్నారు. ఈ సమ్మర్ కోచింగ్ స్పోర్ట్స్ క్యాంపు మే 5వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు నిర్వహిస్తామని, ఉదయం 6 గంటల నుంచి 8 వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు షటిల్, టెన్నిస్, క్రికెట్, వాలీబాల్, యోగాలో కూడా శిక్షణ ఇస్తామన్నారు. ఈ ఆటలలో శిక్షణ ఇచ్చేందుకు గాను ప్రత్యేకంగా పీఈటీ కోచ్లను నియమించడం జరిగిందని అన్నారు. ప్రజాప్రతినిధుల వద్ద 20 ఏళ్లకు పైగా వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన తొరగా కృష్ణమోహన్ తాను మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా ప్రజాప్రతినిధులకు కూడా మంచి పేరు తీసుకొచ్చారని పలువురు ప్రశంసించారు. నీతి నిజాయితీగా పనిచేయటమే ఇందుకు నిదర్శనమన్నారు. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో గ్రేడ్ 1 పంచాయతీ కార్యదర్శిగా ఏప్రిల్ 30వ తేదీన పదవీ విరమణ చేసిన సందర్భంగా స్థానిక గౌతమఘాట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కళ్యాణ మండపంలో కృష్ణమోహన్కి అభినందన సత్కార సభ జరిగింది. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సారథ్యంలో ఆహ్వాన సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణకుమార్, మార్గాని భరత్రామ్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, గూడ మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, డీసీసీ అధ్యక్షుడు టీకే
విశ్వేశ్వర్రెడ్డి, మాజీ ఫ్లోర్ లీడర్లు పోలు విజయలక్ష్మి, రాజమండ్రి సిటీ జనసేన ఇన్ఛార్జ్ అరుణశ్రీ, సత్యనారాయణ, మార్గాని నాగేశ్వరరావు, తనకాల నాగేశ్వరరావు తదితరులు వేదికపై ఉన్నారు. అనంతరం కృష్ణమోహన్, పుష్పకుమారి దంపతులను గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈరోజు కృష్ణమోహన్ గారు రిటైర్మెంట్ జరుపుకుంటున్నాం. కానీ ఆయన అందరి దగ్గర పనిచేసిన అనుభవం ఎవరికి కూడా ఏ విధంగా పెద్దలు చెప్పినట్టు ఎక్కడా కాంట్రవర్సీ లేకుండా అందరికీ మంచి సలహాలు ఇస్తూ మంచిగా రాజమండ్రిలో ఉన్న ప్రముఖులు అందరికీ దగ్గర ఆయన వర్క్ చేయడం వల్ల నా ఉద్దేశం రాజమండ్రి అభివృద్ధిలో ఆయన పాత్ర చాలా ఉందని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఈ రిటైర్ అయిపోయినా సరే మీ యొక్క అనుభవం రాజమండ్రి ప్రజలకు చాలా అవసరం. మీరు ఏ విధంగానైనా సరే అందరికీ కూడా ఉపయోగపడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చేవలేని పాలకదద్దమ్మలు చట్టసభల్లోనూ, సమర్థులు పోరాటాల్లోనూ ఇదే మన ప్రజాస్వామ్యమని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ఆర్పీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ పాలనా వైఫల్యాల్ని ఎండగట్టారు. భారతదేశంలో మన పౌరులకు భద్రత ఉందే అనే భ్రమలోనే భయం బలహీనలతో బ్రతికేస్తున్నామంటూ సగటు మనిషికి స్వరాష్ట్రంలోనూ భద్రత లేకపోయిందని అన్నారు. మన యువత మన భారత్లో బ్రతకలేమనే ఆవేదనతో వారి మేధస్సును, శక్తియుక్తులను పరాయి దేశాలకు బలవంతంగా అమ్మేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అత్యున్నత ప్రజాస్వామ్య భారతదేశంలో రాజ్యాంగబద్ధంగా అమలు కాబడుతున్న పోలీస్ వ్యవస్థ కారణంగా శాంతి భద్రతలు సజావుగా అమలు కాబడుతున్నాయా? ప్రస్తుతం అత్యున్నత పోలీసు యంత్రాంగం రాజకీయ పాలకులకు బానిసలుగాను, దిగువ స్థాయి పోలీసులు ఉన్నత అధికారులకు బానిసలుగాను, సామాన్య పౌరులు పోలీసులకు బానిసలుగాను బ్రతకడమే మన పోలీస్ విధి విధానాలుగా అమలు జరుగుతున్నాయని ఆవేదన వెళ్లగక్కారు. రెవెన్యూ చట్టాలు అత్యంత బలహీనంగా ఉన్నాయని, వాటిని ఆసరాగా చేసుకుని భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక సామాజిక న్యాయం కోసం గత 2 దశాబ్దాల పైబడి ప్రజా ఉద్యమాల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి ఈ తరుణంలో పేరుకి మాత్రమే మనం ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటున్నాం. కానీ ఈ ప్రజాస్వామ్యంలో సగటు భారతీయుడికి కానీ సగటు పౌరుడికి కానీ ఏ విధమైన భద్రత లేదు. ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయంటే ఏదైనా కష్టం వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం పొందగలం, న్యాయం జరుగుతుంది, రక్షణ పొందుతాం అనే ఒక నమ్మకం ఈరోజు ఈ సమాజంలో ఎవరికీ లేదు. అలాగే ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర రెవెన్యూ కార్యాలయాలకు వెళితే నా ఆస్తికి భద్రత ఉంటుంది, లేదు నా దైనందిక జీవితానికి కావాల్సినటువంటి ఒక సర్టిఫికెట్ స్వచ్ఛందంగా వెళ్ళి చట్టబద్ధంగా మనం తెచ్చుకోగలం అనే ఒక నమ్మకం ఈరోజు ఎవరికీ లేదు. ఇక్కడ పాలకులు ఉన్నారు, ఎందుకున్నారు? అసెంబ్లీకి నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళు, పార్లమెంట్కి నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళు ఎందుకున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సమాజంలో, ఈ వ్యవస్థలో ఏ కష్టం వచ్చినా నేనున్నాను అని నమ్మకం కలిగించేటటువంటి నాయకుడు లేనటువంటి ఈ నియోజకవర్గం శవంతో సమానం. అలాంటి శవాలు ఈరోజు చట్టసభల్లో పాలకపక్షంగా పెద్ద హీరోయిజంగా నేతలుగా చలామణి అవుతున్నారు. చావలేనటువంటి వాళ్ళు మీకు ఎవరికో భజన చేయడానికి, ప్రజల తరపున చట్టసభలకు వెళ్ళి మీరు ప్రజాద్రోహం చేయడానికి మీకు ఏ అర్హత ఉందని ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. కులగణనపై మోడీ ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు రాజమండ్రి రూరల్ అసెంబ్లీ బీజేపీ కో కన్వీనర్, రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానాపు యేసు అన్నారు. ఈ సాహసోపేత పారదర్శకమైన చర్య సామాజిక వ్యవస్థను బలోపేతం చేయడం వైపు ఒక ముఖ్యమైన అడుగు అని పేర్కొన్నారు. ఎందుకంటే బ్రిటిష్ ప్రభుత్వం 1931లో నిర్వహించాక అప్పటి నుంచి షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల డేటా తప్ప జాతీయ స్థాయిలో అధికారిక కులగణన జరగలేదని, దశాబ్దాలుగా ఖచ్చితమైన డేటా లేకపోవడం ఇతర వెనుకబడిన తరగతులు, ఇతర అణగారిన వర్గాలకు సంక్షేమ విధానాలను రూపొందించడం, అమలు చేయడంలో ఆటంకం కలిగించిందన్నారు. 94 సంవత్సరాల తర్వాత ఈ ప్రక్రియను పునరుద్ధరించాలనే మోడీ ప్రభుత్వ నిర్ణయం పారదర్శకతకు, బీజేపీ నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు క్యాబినెట్లో
తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో కులకలం, దీన్ని పూర్తి స్థాయిలో స్వాగతిస్తున్నాం. 1931లో ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వంలో ఆనాడు కులకలం చేపట్టారు. ఆ తర్వాత 90 ఏళ్ళ తర్వాత ఇవాళ శ్రీ నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు ఈ యొక్క వెనకబడిన జాతుల కోసం సాహసపూర్వమైన నిర్ణయం తీసుకోవడం వల్ల ఇవాళ వెనకబడిన జాతులు అనేక జాతులకి మేలు జరగడం, అలాగే రాజకీయాల్లోకి దూరంగా ఉన్న వివిధ సెగలకు జాతులకు మేలు జరిగేలాగా వారు ఒక నిర్ణయం, ఇది సాహసపూర్వమైన నిర్ణయం. ఎందుకంటే స్వతంత్రం వచ్చి అనేక సంవత్సరాలు అయిన జాతీయ స్థాయిలో ఇవాళ శ్రీ నరేంద్ర మోడీ గారు వారు ఒక మంత్రివర్గం తీసుకున్న ఈ ఒక నిర్ణయాన్ని పూర్తి స్థాయిలో మేము నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్గా ఈ విషయాన్ని స్వాగతిస్తూ ఈ విషయం ఏదైతే నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయానికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ రాజమహేంద్రవరం గ్రామీణ మండలం పిడిరగొయ్యి గ్రామ పంచాయతీ పరిధిలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను రూరల్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి డి శ్రీనివాసరావు ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాసరావు మస్తర్ వెరిఫికేషన్ చేసి కూలీలతో మాట్లాడారు. రోజువారీ వేతనం 300 వచ్చేలాగా పనిచేయాలని, ప్రతి ఒక్కరూ ప్రధానమంత్రి యోజన బీమా తప్పనిసరిగా చేయించుకోవాలి అంటూ తెలియజేశారు. పని ప్రదేశంలో ఫస్ట్ ఎయిడ్ కిట్స్, నీడ, తాగునీరు ఉండేలాగా చూసుకోవాలని ఫీల్డ్ అసిస్టెంట్కు సూచించారు. అదేవిధంగా ప్రతి కుటుంబానికి 100 రోజులు పూర్తి అయ్యేలాగా పనులు సిద్ధం చేసుకుని జాబ్ కార్డుదారులు అందరినీ పనికి తీసుకురావాలని పేర్కొన్నారు. జనానికే దేశానికే పంచి పెడతా ఉండి రైతులకు మాత్రం ఆ ఖాళీ స్థలంలో 10 కొట్టేయచ్చు, పెద్ద గొయ్యి కట్టేస్తే రాజకీయ నాయకులే తింటారండి మేము ధనం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డీజీ స్థాయి అధికారిని జైల్లో పెట్టడం దారుణం, మాజీ ఎంపీ ఉండపల్లి అరుణ్ కుమార్ విస్మయం. రివర్ ఫ్రంట్తో రూపురేఖలు మారనున్నాయి, 9వ డివిజన్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి పర్యటన. బ్రాహ్మణుల సంక్షేమానికి అభివృద్ధికి కృషి చేస్తా, రాష్ట్ర అధ్యక్షుడు కోనూరు సతీష్ శర్మ వెల్లడి. మౌలిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యత, రూరల్ గ్రామాల్లో ఎమ్మెల్యే గోరంట్ల పర్యటన. లాల చెరువులో ఉచిత మెగా మెడికల్ క్యాంపు సందర్శించిన ఎమ్మెల్సీ సోము, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.